అనగనగా చంద్రపురం అనే ఒక చిన్న పల్లెటూరు ఉండేది. ఆ ఊరిలో ఒక పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు దగ్గర బట్టలుతికేవాళ్లు ఉండేవారు. వాళ్లను ధోబీలు అంటారు. అందులో రామయ్య ధోబీ అనే కష్టపడే మనిషి ఉండేవాడు. రామయ్య దగ్గర ఒక నెమ్మదైన గాడిద, ఒక అందమైన గుర్రం ఉండేవి. ప్రతిరోజూ రామయ్య గాడిద, గుర్రాన్ని తీసుకుని బట్టలుతకడానికి వెళ్ళేవాడు. బట్టలు ఉతికాక అన్ని బట్టలని మూటకట్టి గాడిద మీదే పెట్టేవాడు. గుర్రం ఖాళీగా నడుస్తూ వచ్చేది. ఇది చూసి గుర్రం లోపల గర్వం పెరిగేది. రోజూ రాత్రి రెండింటినీ ఒకే గదిలో ఉంచుతాడు రామయ్య. ప్రతిరోజూ వాటికోసం ముందే తినడానికి గడ్డి సిద్ధం చేసి ఉంచుతాడు. గుర్రం గడ్డి తింటూ గాడిదకేసి చూసి అది కూడా గడ్డి తింటుందని ఒక తన్ను తన్నిద్ది. సోదరా, ఎందుకు నన్ను తన్నావు? నేను నీతో పాటు గడ్డి తిన్నానని ఇంత కోపమా? నేనెవరు తెలుసా? నా అందం చూడు, నా నడక చూడు, నా పక్కన నువ్వు గడ్డి తింటావా? అందముంటే గొప్పవాడివి అవ్వవు సోదరా. పని, ఓపిక ఉంటేనే విలువ. నేను నెమ్మదిగా ఉన్నా నా పని నేను చేస్తాను. నీతో పోటీ కాదు, స్నేహమే కావాలి. స్నేహమా? నువ్వు గడ్డి మోసేవాడివి, నేను రాజులా నడిచేవాడిని. నాతో కలిసి ఉండే అర్హత నీకేముంది? అయినా కూడా మనిద్దరం ఒకే యజమానికి పనిచేస్తున్నాం కదా. మరుసటి రోజు మళ్లీ రామయ్య గుర్రాన్ని, గాడిదని తీసుకుని బట్టలుతకడానికి వెళుతాడు. రామయ్య బట్టలు ఉతుకుతూ ఉండగా గుర్రం గాడిదతో చెప్తుంది, ఏ గాడిద, జరుగు జరుగు. నువ్వు నా లెవెల్ కాదు నా పక్కన నిలబడ్డానికి. అయినా నువ్వు పుట్టిందే బరువు మోయడానికి. గాడిద మాత్రం ఏమీ చెప్పకుండా ఓపికగా అలా చూస్తూ ఉండిద్ది. కొంతసేపు తర్వాత రామయ్య మళ్లీ బట్టలు మూట తీసుకువచ్చి గాడిద మీద పెట్టి తిరిగి మళ్లీ ఇంటికి బయలుదేరుతారు. కాని ఈసారి బట్టల మూట బరువుగా ఉంది. గాడిద పాపం కొంత దూరం వెళ్లిన తర్వాత అలసిపోయి చెమటలు పట్టాయి, నడవలేకపోతుంది. గాడిద వినయంగా గుర్రాన్ని అడిగింది, సోదరా, బట్టలు చాలా బరువుగా ఉన్నాయి. సగం తీసుకుని నువ్వు మోస్తావా? ఏంటి, నేనా మొయ్యాలా? అది కూడా నీ పని నేను చెయ్యాలా? అది ఎప్పటికీ జరగని పని. ఆ గుర్రం చాలా అహంకారంగా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయింది. కొంతసేపు తర్వాత గాడిద పూర్తిగా నడవలేక కింద పడిపోయింది. అప్పుడు రామయ్య గాడిద దగ్గరకు వచ్చి గాడిద వైపు చూసి బాధపడ్డాడు. రామయ్య అనుకున్నాడు, ఇది ఇంకా నడవలేదు, బాగా అలసిపోయింది, వేరే మార్గం లేదు అని. బట్టల మూట మొత్తం గుర్రం మీద పెడతాడు. బట్టల మూట ఒకటే కాదు, గాడిదను కూడా గుర్రం మీద ఎక్కిస్తాడు. అప్పుడు గుర్రం మనసులో అనుకుంది, ఇందాక గాడిద అడిగినప్పుడే సాయం చేసుంటే నా పరిస్థితి ఇలా అయ్యేది కాదు కదా. చూశారు కదా, ఈ కథలో నీతి ఏంటంటే, గర్వమున్నవాడు తన బరువే మోయలేడు, ఓపిక, వినయమున్నవాడే నిజంగా గొప్పవాడు. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం.